దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు వారి జీవితం ఏ రీతిగా మార్చబడుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరలా అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు దర్శించిన జీవితాలు. దేవుడు కొంతమంది వ్యక్తులను దర్శించాడు. దేవుడు దర్శించక ముందు వారి జీవితం ఏ రీతిగా ఉందో, దేవుడు దర్శించిన తర్వాత వారి జీవితం ఏ రీతిగా కొనసాగుతుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరితంగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆదికాండము 27వ అధ్యాయం 43వ వచనం 44వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ యాకోబు భక్తుడు అన్నకు భయపడి తన తండ్రిని ఇంటిని వదిలిపెట్టి పారిపోయాడు. భయపడి వెళ్ళిపోయాడు. తన తండ్రి ద్వారా వచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. భయపడి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, దాక్కోవడానికి పారిపోయి వెళ్ళిపోయాడు. అయితే తండ్రి ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు, ఆస్తిపాస్తులు, తన యొక్క మామ ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు, ఆస్తిపాస్తులు తనకు సంతోషాన్ని ఇవ్వలేదు, తనకు సమాధానాన్ని ఇవ్వలేదు. ఈరోజు అనేక మంది తనకున్న ధనములో సంతోషాన్ని వెతుకుతుంటారు, తనకున్న స్థిర చరాస్తుల్లో సంతోషాన్ని వెతుకుతుంటారు, తనకున్న వినోదాలలో, విలాసాలలో సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు, తనకున్న వారితో సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. యాకోబుకి మనకంటే ఎక్కువ అన్నీ ఉన్నాయి, కానీ తనకు సంతోషం దొరకలేదు, తనకు సమాధానం దొరకలేదు. అయితే ఎప్పుడైతే ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం, 31వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాటలు, ఎప్పుడైతే దేవుని పాదాలను పట్టుకున్నాడో, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు, అయితే ఇప్పటి వరకు యాకోబు ఆశీర్వదించబడలేదా? నీవు నన్ను దీవించేంత వరకు నీ పాదాలను వదిలిపెట్టని ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోసగాడుగా ఉన్న యాకోబు దేవుడు దర్శించిన తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నకు భయపడి పారిపోయిన యాకోబు అధిక సంపదలతో నింపబడి ఇశ్రాయేలుగా నడిపించబడ్డాడు. ఇది యాకోబుకు అసాధ్యమే. యాకోబు కలలో కూడా ఊహించి ఉన్నాడు, నా జీవితం ఇశ్రాయేలుగా మార్చబడుతుందని. అయితే దేవుడు దర్శించిన తర్వాత యాకోబు జీవితం అసాధ్యమైన దాని నుంచి సాధ్యమైన దానిలో నడిపించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటిది. దేవుడు యాకోబు జీవితం దర్శించిన తర్వాత మోసగాడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీ జీవితంలో కూడా అసాధ్యం అనుకుంటున్నావా? మార్తా మరియతో దేవుడు అన్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్న మాట, నీవు నమ్మి ఆయన నామమందు సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటే నీ జీవితంలో అసాధ్యమైన కార్యము సాధ్యపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి వ్యక్తి జీవితాన్ని మనం చూసాం, అసాధ్యము సాధ్యమైంది. రెండవదిగా మనం చూద్దాం, ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం 36వ వచనం మనం చూసినట్లయితే, యేసేబు అనే భక్తుడు అన్నలకు భయపడి అన్నల చేత బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా వెళ్ళిన ఐగుప్తు దేశానికి 41వ అధ్యాయం 40వ వచనం నుంచి 5వ వచనం రాయబడి ఉన్న మాటలు, బానిసగా వెళ్ళిన దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. గోతులో ఉన్న దేవుని వైపు చూశాడు, బానిసత్వంలో ఉన్న దేవుని వైపు చూశాడు. ఆ యొక్క సైన్యాధిపతి అయిన పోతీఫరు భార్య ద్వారా శోధించబడినప్పుడు దేవుని వైపు చూశాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా దేవుని వైపు చూశాడు. కాబట్టి తన జీవితంలో అసాధ్యము అనుకున్న కార్యం యేసేపు తన కలలో కూడా ఊహించి ఉన్నాడు, బానిస దేశానికి ప్రధానమంత్రి అవుతానని. యేసయ్య వారిని చూశాడు, యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు. అయితే నీవు గోతి వైపు చూడకుండా, నీవు బానిస బ్రతుకు వైపు చూడకుండా, నీవు శోధన వైపు చూడకుండా, నీవు బందీ గృహం జైలు వైపు చూడకుండా, నీ వ్యాధి వైపు, నీ సమస్య వైపు చూడకుండా యేసు వైపు చూస్తే నీ జీవితంలో ఇక జరగదు, ఇక కుదరదు, ఇక అంతే.
అనుకుంటున్నావు. చూసావా, ఇక నా జీవితంలో ఆశీర్వాదం రాదు, ఇక బాగుపడదు, ఇక మారరు అనుకుంటున్నావు. చూసావా, నీకైతే అది అసాధ్యమేమో. నీవు నమ్ముకున్న దేవునికి, నీవు అప్పగించిన దేవునికి, నీవు ఆధారపడిన దేవునికి సమస్తము సాధ్యమే. అయితే నీవు ఆయనకు అప్పగించవలసిన వ్యక్తివై ఉన్నావు. నీ తెలివితేటల మీద కానీ, నీ జ్ఞానము మీద కానీ, నీ యొక్క బలం మీద కానీ, నీ యొక్క బలగం మీద కానీ, నీకున్న ధనము మీద కానీ కాకుండా, నీ అధికారము మీద కానీ, నీ నాయకత్వం మీద కానీ ఆధారపడకుండా నీవు ఆయనపై ఆధారపడితే అసాధ్యము అనుకున్న కార్యం సాధ్యపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఒక మాట నేను తెలియపరుస్తాను. నీ జీవితంలో దేవుడైనా, నీ జీవితంలో అపవాదైనా, సాతానుడైనా, అబద్ధికుడైనా పని చేయాలంటే, కార్యం జరిగించాలంటే, అపవాది నిన్ను పాడు చేయాలన్నా, దేవుడు నిన్ను బాగు చేసి దీవించాలన్నా నీవు అనుమతిస్తేనే జరుగుతుంది, నీవు పర్మిషన్ ఇస్తేనే జరుగుతుంది. చాలాసార్లు సులువుగా మనం అపవాది మీద నింద వేస్తూ ఉంటాం. వారి వల్ల ఇలా జరిగింది కాబట్టి, కానీ నేను చేయాలనుకోలేదు. వారి వల్ల ఇలా మాట్లాడాను, కానీ నేను మాట్లాడాలనుకోలేదు అని తప్పు ఒప్పుకోకుండా ఇతరుల మీద నెపాన్ని మోపుతూ ఉంటాం. నేను మీకు ఉదాహరణ తెలియపరుస్తాను. ఏదైనా వనములో ఉంచబడిన ఆదాము హవ్వలు ఏదైనా వనము నుంచి గెంటి వేయబడడానికి సర్పము కాదు, దేవుడు కాదు, కారణం వారే. ఎలా చెప్పగలిగేవయ్యా అంటే, దేవుడు వారికి ముందుగానే చెప్పాడు. దేవుడు దేవుని మాటను వారు పెడచెవిన పెట్టాడు. దేవుడు వారిని కూడా శిక్షించాడు, గెంటి వేశాడు ఏదైనా వనం నుంచి. ఎందుకంటే దేవుడు చెప్పకుండా చేయలేదు, దేవుడు సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా చేయలేదు. అయితే వారు ఏం చేశారు తెలుసా? ఇతరుల మీద నెపాన్ని మోపారు, కానీ అపవాది మీద నెపాన్ని మోపారు. కానీ ఆదామైతే నీవిచ్చిన స్త్రీ అని చెప్పాడు, కానీ అయ్యా నాది తప్పైపోయింది, నీవు చెప్పావు, నేను వినలేదు, నన్ను క్షమించు అని ప్రాధాయపడలేకపోయాడు. అందుకని దేవుడు వారిని గెంటేశాడు. దీన్ని బట్టి నీవు నేను అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం, దేవుడు నీలో పని చేయాలన్నా నీవు పర్మిషన్ ఇవ్వాలి, అనుమతించాలి, ఆహ్వానించాలి, దేవునికి స్థానం ఇవ్వాలి. అపవాది నీలో పని చేయాలన్నా నీవు అనుమతించాలి, ఆహ్వానించాలి, స్థానం ఇవ్వాలి. పాపము చేయమని చెప్పగలేమో, కానీ చేయి పట్టి పాపాన్ని చేయించలేడు కదా. రక్షించబడమని చెప్పగలేమో, కానీ చేయి పట్టి రక్షణలోనికి నడిపించలేడు కదా. నీవు అనుమతిస్తేనే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబు అనుమతించాడు, ఇక్కడ యేసేపు అనుమతించాడు. కాబట్టే మోసగాడని యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కాబట్టి బానిసత్వంలో కొనసాగించబడిన యేసేపు బానిస ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు అనుమతించారు, వారి జీవితంలో అసాధ్యం సాధ్యపరచబడింది. నీవు అనుమతిస్తే నీ జీవితంలో అసాధ్యము సాధ్యపరచబడుతుంది. దైవ చిత్తము చొప్పున నీవు నడిపించబడవలసిన వ్యక్తివై ఉన్నావు. దైవ చిత్తము చొప్పున నీవు నడిపించబడితే నీ జీవితంలో అసాధ్యము సాధ్యపరచబడుతుంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయి వెళ్ళిపోయాడు, తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెళ్ళాడు. అయితే ఇశ్రాయేలీయులందరి ప్రాణాలను కాపాడడానికి తిరిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మోషేని దర్శించక ముందు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడు. అయితే దేవుడు మండుచున్న అగ్ని పొద ద్వారా మాట్లాడి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తన ప్రాణాన్ని అర్పించడానికే కాకుండా లక్షల మంది ప్రాణాలను కాపాడే మహానాయకుడిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే కలలో కూడా ఊహించి ఉండడు.
ఏ దేశం నుంచి అయితే నేను పారిపోయానో ఆ దేశానికి దేశ ప్రజలు నడిపించే గొప్ప నాయకుడిగా మార్చబడతానని. మోషే జీవితంలో అసాధ్యమనుకున్న కార్యం సాధ్యపరచబడింది. 4వదిగా దావీదు అన్నలకు అన్నం ఇవ్వడానికి, క్షేమ సమాచారాన్ని కనుక్కొని రావడానికి వెళ్ళిన దావీదు ఇశ్రాయేలీయులకు గొప్ప విజయముతో తిరిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి ట్రైనింగ్, ఎటువంటి లక్షణాలు లేని దావీదు గొప్ప విజయాన్ని సాధించగలిగాడంటే, అసాధ్యమనుకున్న కార్యం సాధ్యపరచబడిందంటే దావీదు దేవుని వైపు చూశాడు. యుద్ధము యెహోవాదే అని ప్రకటన చేశాడు. అనేక సందర్భాల్లో మనం గొల్యాతు ఎంత పొడవు ఉన్నాడో చూస్తాం, గొల్యాతు ఎంత లావు ఉన్నాడో చూస్తాం, గొల్యాతు ఎంత బరువు ఉన్నాడో చూస్తాం, గొల్యాతు ఎంత పొడుగున్నాడో చూస్తాం, గొల్యాతు బలం ఎంతో చూస్తాం, గొల్యాతు డాలు ఎంత బరువైందో చూస్తాం, గొల్యాతు కత్తి ఎంత పొదినిందో చూస్తాం. శత్రువు యొక్క శక్తిని మెజర్మెంట్ చేస్తున్నాము, కానీ దేవుని యొక్క శక్తిని మనం గమనించాం, దేవుని యొక్క శక్తిని మనం గుర్తించాం. కాబట్టి రాజ్యమంతా ఓడిపోయి ఇంక్లూడింగ్ కింగ్, రాజుతో సహా భయపడి దాక్కుంటున్న సమయంలో ఎటువంటి యుద్ధ నైపుణ్యము లేని దావీదు గొల్యాతు వైపు చూడకుండా దేవుని వైపు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూశాడు కాబట్టి అసాధ్యం సాధ్యమైంది. నీవు కూడా గొల్యాతు లాంటి సమస్య వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. నీ జీవితంలో కూడా అసాధ్యం సాధ్యమవుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది 4వది. 5వ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. వెళ్ళింది సౌలు, పౌలుగా మార్చబడిన సౌలు. వెళ్ళింది క్రైస్తవులను చంపడానికి, తిరిగి వచ్చింది క్రీస్తు కొరకు బ్రతికి, క్రీస్తు కొరకు చనిపోవడానికి. చూసారా, క్రైస్తవులను చంపడానికి వెళ్ళిన సౌలును, పౌలును దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత క్రైస్తవులను హింసించి చంపడానికి వచ్చిన పౌలు క్రైస్తవుల కొరకు చనిపోవడానికి, క్రీస్తు కొరకు బ్రతకడానికి మార్చబడ్డాడు. కలలో కూడా ఊహించి ఉండడు శత్రువు యొక్క పరిచర్యను చేస్తానని. దేవుడు దర్శించిన తర్వాత తన జీవితంలో అసాధ్యము సాధ్యపరచబడగలిగింది. నేను చెప్తున్నాను, యాకోబు జీవితంలో సాధ్యమైంది, యేసేపు జీవితంలో సాధ్యమైంది, మోషే జీవితంలో సాధ్యమైంది, దావీదు జీవితంలో సాధ్యమైంది, చివరిగా పౌలు జీవితంలో సాధ్యమైంది. నీ జీవితంలో ఎందుకు సాధ్యమవు? నీ పరిస్థితి వైపు చూస్తున్నంత కాలం నీకు అసాధ్యమే. నీ పరిస్థితి ఎంత పెద్దదిగా ఉన్నా నీ పరిస్థితి వైపు చూడొద్దు. యేసు వైపు చూస్తూ నీ విశ్వాసంలో ముందుకి కొనసాగు. ఎర్ర సముద్రం వైపు చూస్తే ఆరిన నేలను నడవలేవు. సింహాల బోరులో చూస్తే సురక్షితంగా ఉండలేవు. అగ్నిగుండం వైపు చూస్తే సురక్షితంగా ఉండలేవు. ఎరుకో గోడల వైపు చూస్తే సురక్షితంగా ఉండలేవు. యోర్దాను నది వైపు చూస్తే సురక్షితంగా సంతోషంగా ఉండలేవు. అయితే నీవు వాటి వైపు చూడకుండా యేసు వైపు చూస్తే నీ జీవితంలో సంతోషం దొరుకుతుంది. సహోదరి సహోదరుడా, శాశ్వత సమాధానం దొరుకుతుంది. సహోదరి సహోదరుడా, నీవు యేసు వైపు చూడవలసిన వ్యక్తివై ఉన్నావు. ఒకవేళ నీకున్న వాటిని వైపు చూసి నీవు విర్రవీగుతూ ఉన్నావేమో, నాకేంలే, నాకే సమస్య రాలేదులే, నేను సంతోషంగా సమృద్ధిగా సమాధానంగా ఉన్నానని విర్రవీగుతూ ఉన్నావేమో, నీ ఆస్తి నీ అక్కరకు రాదు. నీ ఆరోగ్యం క్షీణించక మానదు. ఒకసారి నోవహు కాలంలో జలప్రళయాన్ని జ్ఞాపకం చేసుకో. వారికి ఏమీ లేక జలప్రళయం కొట్టుకుని పోయారా? అన్ని ఉండి కాపాడబడ్డారా? పరీక్షించుకో. ఏవి నీ ప్రాణాలను కాపాడగలవు? ఏవి నీకు సంతోషం ఇవ్వగలవు? ఏవి నీకు సమాధానం ఇవ్వగలవు? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. యేసేపు అన్నలను జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజైన సౌలుని జ్ఞాపకం చేసుకో.
ఏలీ కుమారులను జ్ఞాపకం చేసుకో. వారి దగ్గర ఉన్నవి, వారు నమ్ముకున్నవి ఏవి వారిని కాపాడలేకపోయాయి. కోరహ్ అండ్ బ్యాచ్ వారిని జ్ఞాపకం చేసుకో, ఏవి కూడా వారిని కాపాడలేకపోయాయి. బానిసగా వెళ్ళిన దానియేలు బబులోను రాజ్యానికే దేవుణ్ణి పరిచయం చేశాడు. దానియేలుకు అది అసాధ్యమే. దేవునిపై ఆధారపడ్డాడు కాబట్టి, చనిపోయే పరిస్థితులు ఎదురైనా దేవుని వైపు చూశాడు కాబట్టి, దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయన పూజార్హుడు అని అన్య రాజు చేత ప్రకటించగలిగిన శక్తిమంతుడిగా మార్చబడ్డాడు. కారణం, దానియేలు దేవుని వైపు చూశాడు. అసాధ్యం అనుకున్న కార్యం సాధ్యపరచబడగలిగింది. నేను ముగింపులోకి వస్తున్నాను. నీ జీవితంలో సాధ్యం అనుకుంటున్నావా? నీ జీవితంలోకి సాధ్యపరచబడదు అనుకుంటున్నావా? దేవుని వైపు చూడడం మానేసావా? అవిశ్వాసంతో ఉన్నావా? నాస్తికునిగా మార్చబడుతున్నావా? ఈ క్షణం నువ్వు యేసు వైపు చూడగలిగితే, యేసయ్య నీ జీవితాన్ని చూసినప్పుడు, యేసయ్య నీ జీవితాన్ని దర్శించినప్పుడు నీవు అవకాశం, అనుమతి ఇవ్వగలిగితే, ఎన్నడూ చూడని సమాధానం చూస్తావు, ఎన్నడూ చూడని సంతోషాన్ని చూస్తావు, ఎన్నడూ చూడని విజయాన్ని చూస్తావు. ఆయన చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుని నిరంతరము ప్రకాశించే నక్షత్రంగా మార్చి అనేకుల జీవితాలకు మాదిరికరంగా నిన్ను వాడుకుంటాడు. అనేకులకు నిన్ను చూపించి ఆయన వైపు నడిపించుకుంటాడు. ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంది? ఒక్క క్షణం తలలో ఉంచుతావా? ఒక్క క్షణం తలలో ఉంచుతావా? నేను ప్రార్థన చేయబోతున్నా. ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడాడు. ఇట్స్ యువర్ టైం. ఇప్పుడు నీవు దేవునితో మాట్లాడవలసిన సమయం. మాట్లాడు. దేవా, యేసయ్యా, ఇక నా జీవితంలో జరగదు అనుకున్నాను, నాతో మాట్లాడావు, జరుగుద్ది అని మాట్లాడావు ప్రభువా, నీకు స్తోత్రం. మోసగాడిని ఇశ్రాయేలుగా మార్చావు, బానిసను ప్రధానమంత్రిగా మార్చావు, ప్రాణాలను అరచేతులు పెట్టుకుని పారిపోయిన మోషేను ప్రాణాలను కాపాడే వ్యక్తిగా మార్చావు. క్రైస్తవులను చంపడానికి వచ్చిన సౌలును క్రైస్తవుల కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపరిచే పరిచయకునిగా మార్చావు. ఏ యుద్ధ నైపుణ్యమైన దావీదుకి విజయాన్ని ఇచ్చావు. దేవా, వారి జీవితాల్లో అసాధ్యం అనుకున్నా సాధ్యపరచబడింది. అయితే నా జీవితంలో కూడా ఇది అసాధ్యం అనుకుంటున్నాను, నీవు సాధ్యపరచగలవు అని నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. నా జ్ఞానం చేత కాదు, నాకున్న వాటి చేతి వేటి చేత కాదు ప్రభువా, నీ ద్వారానే కార్యం జరుగుతుందని పరిపూర్ణంగా నమ్ముతున్నా. నీవిచ్చేంత వరకు విశ్వాసంతో ఎదురు చూస్తాను ప్రభువా. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఈ యొక్క గాస్పల్ వాయిస్ అనే పరిచయం ద్వారా నీవు అందించిన విలువైన అమూల్యమైన మాటల కొరకు నీకు వందనాలు దేవా. ఎంతమంది బిడ్డలైతే అయ్యా నా జీవితంలో జరగదు, కుదరదు అనుకున్నానయ్యా, ఓడిపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు ప్రభువా. అయితే నాతో మాట్లాడావు. నీవు లోకం వైపు చూడకుండా నా వైపు చూడని మాట్లాడావు. నేను నీ జీవితాన్ని దర్శించినప్పుడు అనుమతించు అని మాట్లాడావు ప్రభువా. నీవు నా జీవితంలో కార్యం చేయ సమర్థుని నమ్ముతున్నాను. నాకు అసాధ్యము కానీ నీకు సమస్తము సాధ్యమని నమ్ముతున్నాను. అయితే నా జీవితం నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నీ మహిమార్థమై నడిపించుకోండి, నీ మహిమార్థమై వాడుకోండి, నీ చిత్తాన్ని జరిగించుకోండి ప్రభువా. నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నా, నాలో కార్యం జరిగించమని అనుమతిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రం యేసయ్యా. ఆదరణకర్తమైన దేవుడు కదయ్యా, తలగా నియమించే దేవుడు కదయ్యా, జయమునిచ్చే జయశీలుడు అనే దేవుడు కదు ప్రభువా. దీన దశలో ఉన్నప్పుడు నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్లు వేరెవ్వరూ జ్ఞాపకం చేసుకోలేదు ప్రభువా. ఈ వాక్యం విని ప్రార్థనలో కొనసాగుతున్న ప్రతి బిడ్డ కన్నీరు యేసు నామములో తొడవబడును గాక.
నూతనమైన కార్యాలు, అసాధ్యమైన కార్యాలు యేసు నామములో ఈ క్షణం నుంచి మూవవేయునుగాక. రాబోతున్న దినాలలో ఉన్నతమైన ఆశీర్వాదాలలోనికి నడిపించబడునుగాక. ప్రతి బిడ్డని మీరు దీవించమని, నూతన సంవత్సరంలోనికి నూతన ఆశయాలతో ముందు కొనసాగే భాగ్యమునివ్వమని, ప్రత్యేకించి దైవజనులు జీవన్మూర్తి గారికి మీరు ఇస్తున్న మెరుగైన ఆరోగ్యం కొరకే నీకు వందనాలు. నీ దాసుని పరిచర్య ఇంకా భూదిగంతముల వరకు విస్తరించునుగాక. వారి సంఘానికి, వారి పరిచర్యకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. వారి కుటుంబము నూరంతలుగా వర్ధిల్లి ఫలించునుగాక. నీ దాసుని పరిచర్యకు దీవించండి. అలాగునండి ఈ పరిచర్లు ఇంకా ఎంతమంది వర్తమానంలో దైవజనులు ఈ రీతిగా అందిస్తున్నారు, వారందరికీ సమస్తము సమకూర్చబడి జరిగించబడునుగాక. సమృద్ధితో వారి పరిచర్లు కొనసాగించే కృప దయచేయమని దేవా. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరొక పర్యాయం తండ్రి నీ దాసుని పరిచర్లు పాలు పంపులు పొందుకునే కృపను ఈ రీతిగా అనేక మందికి లైవ్ ద్వారా వర్తమానం నుంచే కృపను దయచేయమని, నా పరిచర్యలు, నా సంఘాన్ని, నా కుటుంబాన్ని కూడా మీరు దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం, వాక్యము విన్న జీవితంలో అసాధ్యమని ఏది కూడా లేదు, నా దేవుడు సమస్తము సాధ్యపరుస్తాడు అని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు, నేను అనుమతించి ఆయన వైపు చూడాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు, గాస్పల్ వాయిస్ పరిచర్యకు, సమస్త యాజమాన్యం జీవన్మూర్తి గారి పరిచర్యలకు, ఈ పరిచర్యలు ఇంకా వర్తమానం అందిస్తున్న దైవజనులకు, వారి స్థితిగతులకు, ఈ లైవ్ ఇవ్వడానికి సహకరించిన ప్రతి బిడ్డకు, సంఘ విశ్వాసులకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడి నడిపించి వర్ధన చేసి అసాధ్యమునుకున్న కార్యం సాధ్యపరచబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మాదిరికరంగా మార్చబడునుగాక. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యం ఇప్పటి వరకు వినినా మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే ఈ కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా మరొక సమయం లైవ్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకు తోడేయునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఉండండి.